గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 3 జూన్ 2025 కరెంట్ అఫైర్స్. అందులో భాగంగా ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి మహిళా సంఘాల సభ్యుల ఇళ్లపై సోలార్ ప్లాంట్లు పీఎం సూర్యఘర్ స్కీమ్ ద్వారా దీన్ని ఏర్పాటు చేయనున్నారన్నమాట. అలాగే విద్యుత్ బిల్లుల భారం తగ్గించడం, ఆదాయాన్ని ఆర్జించడం, పర్యావరణ పరిరక్షణ, సాంప్రదాయేతర ఇంధనోత్పత్తిని ప్రోత్సహించడం కోసం కేంద్రం ఈ పథకాన్ని పీఎం సూర్యఘర్ స్కీమ్ని ఏర్పాటు చేసిందనమాట. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏటా 1,00,000 మంది మహిళా సంఘాల సభ్యుల ఇళ్లపై వీటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిందనమాట. అయితే పేదరిక నిర్మూలన సంస్థ ఉంది కదా, సెర్ఫ్కు చెందినటువంటి శ్రీనిధి సమాఖ్య ద్వారా 4% వడ్డీ రాయితీతో వారికి రుణాలు ఇవ్వాలని చెప్పి భావిస్తుంది. ఎవరికి అనంటే ఈ మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళకి పేదరిక నిర్మూలన సంస్థకు చెందినటువంటి శ్రీనిధి సమాఖ్య ద్వారా 4% వడ్డీ రాయితీతోటి వాళ్ళకి రుణాలు ఇద్దామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందన్నమాట. రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళా సంఘాల సభ్యురాలు ఉన్నారు. వారిలో దాదాపు 10 లక్షల ఇళ్లపై వీటిని ఏర్పాటు చేసే వీలుంటుందన్నమాట. సో దీనికి కేంద్రం 78,000 రాయితీని కూడా ఇస్తుందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ 3 లేదా అంతకంటే ఎక్కువ కిలోవాట్ల ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సుమారు 80,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నమాట. అయితే కేంద్రం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 రాయితీ ఇస్తుందన్నమాట. అంటే 80,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నాం కదా. ఇందులో మనకి పీఎం సూర్యఘర్ స్కీమ్ కింద కేంద్రం 78,000 రాయితీ ఇస్తుంది. మిగిలింది వాళ్ళు కట్టుకోవాలి. తొలి ఏడాది 1,00,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 78,000 సబ్సిడీ పోను మిగతా మొత్తాన్ని శ్రీనిధి సమాఖ్య ద్వారా రుణాన్ని అందిస్తారనమాట. ప్రస్తుతం రుణాలపై 11% వడ్డీ ఉండగా అందులో 4% రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కింద ఇస్తుంది. మిగిలిన 7% 5 సంవత్సరాల్లో ఆ సభ్యులు అంటే 7% ఇంట్రెస్ట్ అనేది 5 ఇయర్స్ లోపు మహిళా సంఘాల సభ్యులు అనేవాళ్ళు చెల్లించాలన్నమాట. సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మనకి దేశీయ ఎల్ఎల్ఎం నమూనాను ఆవిష్కరించినటువంటి మంత్రి, కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ జూన్ 2న దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి భారత్ జోన్ అను ఏఐ ఆధారిత లార్జ్ లాంగ్వేజ్ నమూనా, ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ నమూనా, ఇది ఏఐ ఆధారితమైనది అనమాట. సో దేంట్లో భాగంగా భారత్ జోన్ అనే దాని ద్వారా ఈ లార్జ్ లాంగ్వేజ్ నమూనాను ప్రారంభించడం జరిగింది. ఈ నమూనా భారతీయ భాషలను అనువదించడంతో పాటు ఆయా భాషల్లో లిఖిత వాచ్య సంభాషణలు కూడా ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. అలాగే నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ అనే ఒక కార్యక్రమం కింద ఈ ఎల్ఎల్ఎంని రూపొందించడం జరిగిందనమాట. అయితే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఉంది కదా, ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని ఏ స్కీమ్ ద్వారా అంటే ఏ కార్యక్రమం ద్వారా రూపొందించారు అంటే నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ అనే కార్యక్రమం ద్వారా దీన్ని రూపొందించడం జరిగిందనమాట. ఈ నమూనా 22 భారతీయ భాషల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను కూడా చూపుతుందన్నమాట. అలాగే థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మనకి గిన్నీస్ రికార్డ్ పాట 195కి ప్రవాస భారతీయ మహిళ గానం, అంటే ఈ పాట పాడడంలో ప్రవాస భారతీయ మహిళ కూడా ఉందన్నమాట. అయితే లింగ సమానత్వం ప్రచారానికి గలమిచ్చినటువంటి అస్మా ఖాన్ అనమాట. ఆ మహిళ ఎవరు అంటే ఆమె పేరు అస్మా ఖాన్. ఈమె లింగ సమానత్వ ప్రచారానికి ఈమె గలమిచ్చింది. అంటే ఆ పాట అనేది లింగ సమానత్వానికి సంబంధించింది అనమాట. కాబట్టి అందులో ఒక వ్యక్తి మనకి భారతీయ మహిళ అయినటువంటి అస్మా ఖాన్ అనమాట. అత్యధిక దేశాలకు చెందిన మహిళలు గానం చేసిన గీతంగా 195 పాటకు గిన్నీస్ రికార్డ్ దక్కింది. అంటే దీనికి గిన్నీస్ రికార్డ్ ఎందుకు వచ్చింది అంటే అత్యధిక దేశాలకు చెందినటువంటి మహిళలు పాడారు కాబట్టి ఈ పాటకి గిన్నీస్ రికార్డ్ అనేది దక్కింది. ఈ పాటను 195 దేశాల మహిళలు కలిసి ఆలపించారు. అందులో ఒకరైన అస్మా ఖాన్ భారత్లోనే పుట్టారనమాట. తర్వాత ఈమె బ్రిటన్కి వలస వెళ్ళడం జరిగింది. బ్రిటన్కి వలస వెళ్ళి షెఫ్గా ఎదిగారనమాట. అయితే ఈమె ఎలా గుర్తింపును తెచ్చుకున్నారు అంటే ఓటీటీ నెట్ఫ్లిక్స్ ప్రసారం చేసినటువంటి షెఫ్స్ టేబుల్ అనే కార్యక్రమంతో ఈమె గుర్తింపును తెచ్చుకోవడం జరిగింది. లండన్లో ఈమెకి డార్జిలింగ్ ఎక్స్ప్రెస్ పేరిట ఒక రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. అయితే ఈమె 2024 టైమ్ మ్యాగజైన్లో అస్మా ఖాన్ ప్రపంచంలోనే 100 మంది ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా నిలవడం జరిగింది. ఈమె యుఎన్ఓ ప్రపంచ ఆహార కార్యక్రమానికి సలహాదారుడిగా కూడా ఉన్నారనమాట. లింగ సమానత్వంపై అవగాహన కల్పించడానికి ఫ్రీక్వెన్సీ స్కూల్ సంస్థ 195 గీతాన్ని రూపొందించిందనమాట. ఈ 195 గీతాన్ని ఎవరు రూపొందించారు అని అంటే ఫ్రీక్వెన్సీ స్కూల్ సంస్థ అనే ఒక సంస్థ ఈ 195 గీతాన్ని రూపొందించింది. ఎందుకోసం అంటే లింగ సమానత్వంపై అవగాహన కల్పించడం కోసం. అయితే ఈ సంవత్సరం జనవరిలో జరిగినటువంటి దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఈ గీతాన్ని కూడా ప్రదర్శించడం జరిగిందనమాట. ఇది మనకి థర్డ్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే
ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మరగుజ్జు గ్రహం 2017 OF201. ఈ మరగుజ్జు గ్రహం పేరు ఏంటి అంటే 2017 OF201 అనమాట. ఇది సౌరమండలంలో ఉంటుంది. దీని యొక్క వ్యాసం 700 కిలోమీటర్లు. అయితే భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 365 డేస్ పడుతుంది కదా. అదేవిధంగా ఒక చిన్న మరగుజ్జు గ్రహం లాంటి ఖగోళ వస్తువు సూర్యుని చుట్టూ అత్యంత నెమ్మదిగా తిరుగుతుంది. ఎంత నెమ్మదిగా తిరుగుతుంది అంటే ఒక చుట్టు చుట్టడానికి ఏకంగా 25,000 రోజుల సమయం అనేది తీసుకుంటుంది అనమాట ఈ మరగుజ్జు గ్రహం. అంటే ఈ గ్రహం లాంటి ఒక ఖగోళ వస్తువు, ఈ వస్తువు ఏంటంటే సూర్యుని చుట్టూ, ఈ ఖగోళ వస్తువు సూర్యుని చుట్టూ చాలా నెమ్మదిగా తిరుగుతుంది. ఒక్క రౌండ్ వేయడానికి దీనికి ఏకంగా 25,000 రోజుల సమయం పడుతుంది. అలాగే ఫిఫ్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే చెరువుల్లో కాలుష్యానికి వైరస్తో విరుగుడు. అమెరికాలోని మాడిసన్లో ఒక నీటి వనరుపై 20 సంవత్సరాల పాటు పరిశోధన చేశారనమాట. అంటే చెరువుల్లో కాలుష్యాన్ని నివారించడానికి వైరస్ను ఉపయోగించనున్నారు. సో ఈ ప్రయోగం అనేది 20 ఇయర్స్ పాటు జరుగుతుందన్నమాట. ఎక్కడ అంటే అమెరికాలోని మాడిసన్లో ఉన్నటువంటి ఒక నీటి వనరుపై ప్రయోగం అనేది జరిగింది. వైరస్ రూపాంతరంపై ఐఐటి మద్రాస్ యుఎస్ శాస్త్రవేత్తల ఇద్దరు కలిసి అధ్యయనం చేశారనమాట. అంటే వైరస్ రూపాంతరం చెందుతూ ఉంటుంది కదా, చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో కాబట్టి ఈ ఐఐటి మద్రాస్ మరియు యుఎస్ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేశారు. సిక్స్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి పోలాండ్ అధ్యక్షుడిగా కరోల్ నరోవ్స్కీ నియమితులయ్యారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. అట్లాగే దక్షిణ కొరియా అధ్యక్షుడిగానేమో లీ జే మ్యూంగ్, ఓకేనా. సో లీ జే మ్యూంగ్ దక్షిణ కొరియా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. సో ఇతడు ఉదారవాది, ఇతడు డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అనమాట. సో ఇవి మనకి 3rd జూన్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వచ్చేసి మనం 4th జూన్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ వరకు మీరు చూసిన వాళ్ళు వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.